శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ క్వాలిఫైడ్. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు కూడా ఉందండి. 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి. అంతేకాకుండా నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే సరిపోతుందండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, ఉద్యోగాలు రాలేకపోతే వాళ్ళకి కానీ, ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే వాటిని మనం చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తానండి. నేను కేపీ అస్ట్రాలజీ సిస్టమ్ ప్రకారం కూడా నేను చూస్తూ ఉంటాను. అంతేకాకుండా మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మీరు రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. మంచివాడా? కాదు, అస్సలు మంచిది వాడు కాదు. మీ కర్కాటక రాశిలో అసలు మంచివాడు కాదు. కానీ శుక్రుడిచ్చే ఫలితాలు మాత్రం కొద్దిగా శుభుడే కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఏంటి అంటే చక్కని చదివిస్తాడు, అందంగా ఉండేది చేస్తుంటాడు. కొంతమందికి ఆభరణాలు కానీ చక్కటి డ్రెస్సెస్ కానీ కొనుక్కుంటారండి వాళ్ళు. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వలన ప్రయాణాలు చేయడానికి, నిరవధికంగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 4th హౌస్ లార్డ్ అయి ఉండి కేంద్రంలో ఉండి మళ్ళీ కేంద్రంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు ఇవ్వకపోయినా చదువు విషయంలో ఆటంకాలు కలిగించడు. అంతేకాకుండా అసలు ముఖ్యంగా మేము చెప్పాల్సింది రవిబుధులు ద్వితీయ భావంలో ఉన్న వారికి శాస్త్ర పాండిత్యం ఉంటుందండి. వేదశాస్త్రాలు కానీ లేకపోతే ఆగమశాస్త్ర పాండిత్యాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. రవిబుధులు ద్వితీయ భావంలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రసాయనిక శాస్త్ర విద్యలో, కెమిస్ట్రీ విద్యలో, సైన్స్ గ్రూపుల్లో ఉన్నతంగా మీరు రాణిస్తారు. సైంటిస్టులుగా, మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా ఉంటారు. అంతేకాకుండా రవికేతులు కాంబినేషన్ వల్ల ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారండి మీరు. ఇంగ్లీష్ విద్య కూడా బాగా వస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవిబుధులు ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ బ్రహ్మాండంగా ఉంటుందని, డబ్బులకు లోటు ఉండదు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా బాగా మీకు గౌరవం దక్కుతూ ఉంటుంది. బుధుడు కాంబినేషన్ వల్ల చక్కటి గాత్రం, గొంతు బాగా ఉంటుందండి. మీకు ముఖ వర్చస్సు పెరుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు మీకు ఉన్నతంగా మిమ్మల్ని బాగా గౌరవిస్తారు అంటాం చూసారా, అది కరెక్ట్ ఉంటుంది కూడా. పైగా మీకు శుక్రుడు కూడా 15వ తారీఖు నుంచి ద్వితీయ భావంలోకి వస్తున్నాడు. ద్వితీయ భావంలో బుధ శుక్రుడు అంటే అర్థం తెలుసా? మనకు తెలుసు కదండి. మీకు జనరల్గా కర్కాటక రాశి వారికి బుధ శుక్రులు ద్వితీయ భావంలో ఉంటే చక్కటి విద్య, నృత్యం, డ్యాన్స్ అనమాట. అలాగే కొంతమందికి గాయని గాయకులు అంటారు సరే, పాటలు పాడడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, అలాగా వాళ్ళకి బాగా ఈ నెల మొత్తం కూడా ఎక్కువ అవకాశాలు. బహుశా దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడాలో, లేకపోతే ప్రోగ్రామ్సే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడాలో అదృష్టం ఖచ్చితంగా జరుగుతుందండి. ద్వితీయ భావంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి చిన్న ఇబ్బంది కలిగిస్తాడు కుటుంబంలో. కానీ రవితో కలిసిన, బుధుడితో కలిసిన శుక్రుడు మంచివాడే, మంచి యోగాన్ని కలిగిస్తాడు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ రవి బుధులే 3వ భావంలోకి వచ్చేస్తున్నారు 15వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి. కుజుడు ఉంటాడు 15వ తారీఖు వరకు. అంటే 14వ తారీఖు వరకు కూడా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న దెబ్బలు, అసౌకర్యాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. మీ తమ్ముళ్ళు కూడా అలాగే ఉంటుంది. కానీ రవి బుధులు 15వ తారీఖు నుంచి ఉన్నారు కాబట్టి, అంటే బుధుడికి ఎగ్జాల్టేషన్ ఉంటాడు కాబట్టి 12th హౌస్ లార్డ్ 3rd భావంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు, జర్నీస్ అధికంగా ప్రయాణం చేస్తారు. వాహన యోగం కొనుక్కుంటారండి. ముఖ్యంగా మీరు న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరా, అంటే న్యూస్ సంబంధించిన సంస్థలో పనిచేసే వారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వాహనాలు మీకు ప్రాప్తించవచ్చు. మీకు ఏదైనా కుజుడు ప్రభావం మీకు బాగుందండి.
ఎందుకంటే కుజుడు మీ రాశికి అత్యంత రాజకారకుడు వలన చతుర్థ భావంలో కుజుడు ఉన్నప్పటికీ మీకు వాహనాలు, గృహాలు, చదువు బాగా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు కొనుక్కోవడానికి కానీ అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. చదువు విషయంలో ఏం ఆటంకం ఉండదండి. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. అలాగే మీ కుజుడు ప్రభావం వల్ల కూడా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుందండి. మీకు ఏదేమైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. స్టాక్ మార్కెట్లో బాగా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఏదేమైనా మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని ఉండాలని ఉంటుంది, జాతకంలో ఉంది. అలాగే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు వచ్చినా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. చక్కగా మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది, అది అందులో డౌటే లేదండి. అంతేకాకుండా మీకు అష్టమ స్థానంలో రాహు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడం. ఎందుకని కానీ ఒకటి ఆయన ఒక్కడే ఉంటే ఇవ్వడం. ఆయనకి నా 5 గ్రహాల యొక్క ప్రభావం ఉంది ఆయన మీద, రాహు మీద ఈ నెలలో. కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడండి. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయడము, అంటే న్యాయపరమైన చట్టపరమైన వాటి నుంచి బయటపడము, సేవాకార్యం ఉండడము, సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండడము. ఈ నెలలో బాగా తలవంతలంపకు వచ్చే ధనప్రాప్తి ఎక్కువ మీకు కలగడము ఉందండి. అంతేకాకుండా శనీశ్వరుడు మీ రాశికి మంచివాడు కాదు కదా, సప్తాధిపతి అంటే 7వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు అయ్యాడు. కానీ భాగ్యంలో ఉన్నాడు. అంటే తండ్రి సంబంధించిన వాళ్ళతోటి విభేదాలు ఉండడానికి అవకాశం ఉంది. తండ్రి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, బాబాయిలు, పిన్నులు, అటువంటి వాళ్ళతో పిన్నులు కాదు బాబాయిలు, వాళ్ళతోటి కొంచెం భేదాలు రావడానికి అవకాశం ఉంది. చెరువులు, బావులు, తటాకాలు అంటారు కదా, ఇవన్నీ మీరు తవ్విస్తారు. ఎవరైతే ఈ పని చేయిస్తుంటారో వాళ్ళకి స్వర్గలోకానికి వెళ్తారు తప్ప ఈ నరకలోకానికి వెళ్ళి శనీశ్వరుడు వల్ల శనీశ్వరుడు అంటున్నాను యముడు వల్ల బాధలు ఏం ఉండవండి. అది యముడే ప్రత్యేకంగా చెప్పిన అంశం ఇది. నేను ఒక మ్యాగజైన్లో చదివాను, కాబట్టి చూపిస్తా కూడా. ఎవరైతే బావులు, తటాకాలు తవ్విస్తారో, లేకపోతే తవ్వించే వారికి హెల్ప్ చేస్తారో, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మీరే వెళ్ళి చేస్తారో, అటువంటి అంటే శ్రమ, అటువంటి వారికి ఖచ్చితంగా యమధర్మరాజు కాపాడతాడు అని ఉంది. నేను చెప్పడం కాదు, శాస్త్రం. అంతేకాదండి, మీ రాశి వాళ్ళకి కూడా 10th భావాలు చూసుకుంటాడు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మాత్రం చాలా అద్భుతమైన యోగం ఉంది. చాలా మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఉద్యోగాల భద్రత ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, ఆల్రెడీ ఉద్యోగం ఉన్నవారికి చక్కటి భద్రత ఉంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో ప్రవేశం కూడా కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు మీకు లాభస్థానాన్ని చూస్తున్నాడు. అయినప్పటికీ కూడా అది చూడడం వల్ల అంత అధికమైన లాభాలు మాత్రం రావండి. గురు ప్రభావం వలన మీకు విదేశాలు వెళ్ళడము జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో శని, 12వ భావంలో గురుడు. భాగ్యస్థానంలో శని కూడా ఏం చేస్తాడంటే విదేశాలకు వెళ్ళడము, సన్మానాలు జరగడము, అంతేకాకుండా తీర్థయాత్రలు గురువుగారితో జరగడము జరుగుతుంది. కానీ తీర్థయాత్రలు చేసేవారికి నీటి గండం ఉంది. మృత్తికా స్నానం చేయండి, సంకల్పపూర్వక స్నానం చేయండి. అప్పుడు నీటి వల్ల వచ్చే దోషాలు పోతాయి. మీ గురుగారు ఉన్నారు కదా పక్కనే, భయమేలా? సరే, అది ఒకటే ఉందండి. అదొకటి. ఉన్నతమైన విద్య రీచి కూడా విదేశాలు వెళ్తారు మీరు. ఇందాక శని ప్రభావం చెప్తున్నాను. అంతేకాకుండా శని కారకత్వాలు ఉండే బిజినెస్ కూడా బాగా డెవలప్ చేసుకుంటారు. ఈ గురు ప్రభావం ఉండడం వల్ల కూడా మీకు బాగా స్టాక్ మార్కెట్ కాదు కానీ మీరు దైవభక్తి బాగా ఎక్కువ ఉంటుందండి. దేవుడికి దర్శనాలు, దేవుడి దర్శనాలు, అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు ఎక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా గురు ప్రభావం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడం కూడా ఆయన కూడా ఒక కారకుడు అయ్యాడు. మీకు అమ్మవారిని పూజించడం వల్ల ఉన్న దోషాలని మీకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మనం 12 రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెలలో దోషాలు చాలా తక్కువ ఉన్నాయండి. అంటే శని కుజుల వల్ల దోషాలు తక్కువ ఉన్నాయి. కానీ దోషాలే, గ్రహాల వల్ల దోషాలు ఉంటాయి. కానీ మన పరిహారాలు ఏం చేసుకుంటాం, రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుందాం. అంటే మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా, మేషరాశి నుంచి మీనరాశి వరకు మర్చిపోతుంటానండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా అండి ఈ నెల 8వ తారీఖుని మహాలయ పక్షాలను వస్తున్నాయి. మహాలయ పక్షాల్లో జనరల్గా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇవేమీ చేయరు. అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి మాసము 15 రోజులు. కాబట్టి ఎవరైతే పితృలకు సంబంధించిన పెండ ప్రదానము, లేకపోతే పితృ దోషాల నిమిత్తము కొన్ని చాలా చేసుకుంటూ ఉంటారు. అటువంటి 15 రోజుల పాటు మన తిథులు వచ్చారనుకోండి, తిథుల ప్రకారము మన ఫాదర్స్ కానీ, మదర్స్ కానీ, అదే పెద్దవాళ్ళు కానీ, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, మరణించి గతించిన వాళ్ళకి పెండ ప్రదానం చేయడం వలన
వాళ్ళు సంతోషించి, పితృదేవత సంతోషించే కాలం ఇది. సంతోషించి మనల్ని ఆశీర్వదించి, అంటే మనల్ని అంటే ఎవరికైతే ఇలా చేసుకుంటున్నారో అని, అంటే మనందరూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే మనం, అంటే నేను కాదు మీరని. సో అది ఉన్న వాళ్ళకి, అంటే పితృదోషం ఈ కార్యక్రమాలన్నీ చేసుకునే వారికి పితృదేవతలు సంతోషించి, పితృదేవత గురించి ఒకసారి టాపిక్ చెప్పుకుందామండి. అసలు పితృదేవత అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, అవి మనం ఒకసారి షార్ట్ నేను చెప్పబోతున్నాను. అది ఒక వీడియో కూడా చేద్దాము. పితృదేవతలు యమలోకానికి పక్కనే దక్షిణ భాగంలో ఉంటారండి. అది మనం చెప్పుకుందాం. ఆ పితృదేవత అంటే మన నాన్నగారో మన బాబాయ్లో కాదండి, పితృదేవతలు సపరేట్గా ఉంటారట. వాళ్ళు సంతోషిస్తే చాలండి. వాళ్ళు సంతోషించడం వలన మన కుటుంబం మొత్తం కూడా వృద్ధి అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడక్కడ ఆగకుండా మన వంశం వృద్ధి అవుతుంటుంది. అందుకని చూడండి, పిండ ప్రదానం చేసేటప్పుడు వస్త్రాలు, గొడుగు, అన్నదానాలు ఇవన్నీ చేసుకుంటారు. పితృకి సంబంధించిన అన్నీ కూడా చేయాలండి. పిండ ప్రదానం చేయాలి. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో కానీ, మర్రి చెట్టు కింద కానీ, గంగా నదీ ప్రవాహం ఉంటుంది కదా, గంగా నది ఒడ్డున కానీ, ఇట్లా కొన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ చేయలేకపోయినా మనం తీర్థయాత్రలు చేస్తారండి. తీర్థయాత్రలు చేస్తే మరింత పుణ్యం. మన గురుగారు చేస్తారుగా, సెప్టెంబర్ నెలలో వెళ్తారు కదా నైమిసారణ్యంలో గురుగారు చేస్తారండి. అక్కడ వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. ఏది ఇలా చేయడం వల్ల అదొక అదృష్టవంతుడికి వెళ్తారు అక్కడికి. పైగా 7వ తారీఖున కూడా మనకి చంద్రగ్రహణం ఉందండి. చంద్రగ్రహణం ఉన్న రోజుని, ఆ రోజుని మనం పాటించవలసిన నియమాలు పాటిస్తూ ఆ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ దానాలు ఇవ్వడం అంటే చంద్రుడికి సంబంధించిన అంటే బియ్యము, తెల్లటి వస్త్రాలు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం. కొంతమంది బంగారం కూడా దానం ఇస్తారు. మేము తీర్థయాత్రలు చేసేటప్పుడు మేము కూడా ఇచ్చేవాడిని. బంగారం దానం ఇవ్వాలి, ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, విష్ణువులోక ప్రాప్తి ఉంటుందని చెప్పి చాలామంది ఉంటారు. మన గురుగారు చెప్తుంటారు కదా, అక్కడ ఏమాత్రం అవకాశం వదలకండి. అసలు అన్నిటికంటే ముఖ్యం తెలుసా అండి, పరిహారాల కోసం 22వ తారీఖు తర్వాత 22 నుంచి దేవీ నవరాత్రులు వస్తున్నాయి, దసరా పండగలు. ఇంకా చూసుకోండి, ఆ దసరాలో మనం ఎలా ఉంటాం, విపరీతంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉత్సాహంతో దూసుకుపోతుంటాం. అమ్మవారికి ఆశీస్సులే కదండి. 12 రోజులు కూడా దసరా 10 రోజులు కూడా ఎవరైతే ఎలా అమ్మవారిని నిరోధకంగా పూజిస్తారో, దీక్షగా పూజిస్తారో, బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి వచ్చే పుణ్యం అంతా ఇంత అంటారా? మనం కొలవగలమా వాళ్ళని, ఆ పుణ్యాన్ని? అమ్మ బాబోయ్, మనం ఇంకోసారి దసరా గురించి చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం ఎలాగ ఉంటుందో. అందుకే అమ్మవారి కుంకుమ పూజ, అమ్మవారికి సంబంధించినటువంటి ఏమంటారంటే మనం చేస్తాం కదా చండీ హోమాలు, అటువంటివి బాగా చేయించుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని ఉపయోగించేసుకోండి. ఉపయోగించుకోవడం వల్ల ఎంతో సంతోషంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా కుటుంబం మొత్తం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఎటువంటి అంటే జైలు ప్రాప్తి కానీ, అది ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ లేకుండా సంతోషంగా నిత్య సంతోషం అమ్మవారు కూడా ఉంటారు అక్కడే. అలా చేయడం వల్ల అంటే నిజంగా ఎంతో అదృష్టం మనందరికీ ఉంటుంది. సో ఈ నెల మొత్తం కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ, ఆ అమ్మవారి పూజల కంటే ముందర పితృదోషాలు వస్తాయి కదా, అవి పితృదోషాలు లేకుండా మహాలయ పక్షాలు అంటాం. మహాలయ పక్షాల్లో కూడా కర్ణుడే కిందకు వచ్చాడు కదా మహాలయ పక్షాల్లో, ఆయన అది ఒక కథ ఉంది, తర్వాత చెప్పుకుందాం. సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఎటువంటి పూజలైనా సరే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు 12 రాసుల వాళ్ళకి, ముఖ్యంగా మన భారతదేశం మొత్తం కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.